Hi, this is Priya. Welcome to R3 News. పీపుల్ ఎంపవర్మెంట్ సొసైటీ 5వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు జవహర్ నగర్, బాలాజీ నగర్లోని వికలాంగుల కాలనీలో ఉన్న దివ్యాంగుల మధ్య సంబరాలు జరుపుకున్నారు. ముఖ్య అతిథులు జవహర్ నగర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నాగరాజు, సబ్ ఇన్స్పెక్టర్ రాము, 12వ వార్డు కార్పొరేటర్ సతీష్ కుమార్, 28వ వార్డు కార్పొరేటర్ నిహారిక పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జవహర్ నగర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నాగరాజు మాట్లాడుతూ ఈ దివ్యాంగుల పట్ల కొన్నిసార్లు కన్నవాళ్లే వారిని దూరం చేస్తున్న సమాజంలో సామాజికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అందులో వికలాంగులు ఎక్కడ వారి మనోధైర్యం కోల్పోకుండా వారి వారి నైపుణ్యాల ఆధారంగా చేసుకుని జీవిస్తున్న విధానం అభినందించారు. ఎలాంటి విషయంలోనైనా దివ్యాంగులకు అన్ని వేళలా పోలీసు వారు అందుబాటులో ఉంటారని, ఎలాంటి వారి మధ్య పీపుల్ ఎంపవర్మెంట్ సొసైటీ 5వ వార్షికోత్సవం చేసుకుంటూ నేను కూడా ముఖ్య అతిథిగా రావడం నా బాధ్యతగా భావించాను అని అన్నారు. వారికి అనేక విధాలుగా సహాయం చేస్తున్నందుకు సొసైటీ వారిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. జవహర్ నగర్ సబ్ ఇన్స్పెక్టర్ రాము మాట్లాడుతూ దివ్యాంగులు, వృద్ధులు, వివిధ రకాలుగా కుటుంబాలు భారమైన దూరమైన వారి పట్ల పీపుల్ ఎంపవర్మెంట్ సొసైటీ వారు చేస్తున్న సేవల్ని అభినందించారు. ముఖ్య అతిథులుగా పీపుల్ ఎంపవర్మెంట్ సొసైటీ ప్రెసిడెంట్ మేరీ ఫ్లోరిన్, ఉపాధ్యక్షురాలు వి లక్ష్మి, ప్రధాన కార్యదర్శి నాగలక్ష్మి, కోశాధికారి చెర్పల్లి శ్యామ్ సుందర్, కోఆర్డినేటర్ షర్మిల, కార్యనిర్వాహక సభ్యులు పార్పల్లి నరసింహ, ఆశిష్ కుమార్, సిఐఎస్ఐ కార్పొరేటర్ సతీష్ కుమార్ సేవలను అభినందిస్తుంది. సెల్వో మెమెంటో వారిని సన్మానించారు. వార్షికోత్సవం సందర్భంగా లక్ష్మి అన్నదానం చేశారు. అంటే 5 years యానివర్సరీ సెలబ్రేషన్కి నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. మరి మీ అందరికీ కూడా తెలుసు, ప్రజెంట్ ఏదైతే హైదరాబాద్లో నివసించాలంటే పోటీ ప్రపంచం. ప్రతి ఒక్కరు కూడా డబ్బు వెనకాల తిరుగుతూ డబ్బు సంపాదించాలన్న ఒక దృఢ సంకల్పంతో ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్లో అనుక్షణం టైము డబ్బుల కోసమే కేటాయిస్తుంటారు. సమయంలో మరి ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏదైతే మీరు ఒక సొసైటీ ఫామ్ చేసి మీరు ఒక సేవా దృక్పథంతో ముందుకొచ్చి పబ్లిక్ కి సేవ చేయాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకు వచ్చినందుకు గాను మరి వారందరూ కూడా వాళ్ళ యొక్క సమయాన్ని, వాళ్ళ కుటుంబాన్ని కూడా వదిలేసి ఇక్కడికి వచ్చి ఈ సేవ చేస్తున్నందుకు గాను మనం అందరం గుర్తించాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. మనం అందరం కూడా ఈ పీపుల్స్ ఎంపవర్మెంట్ సొసైటీ వారిని ఆర్థికంగా కానీ, మన మాట విషయంలో కానీ మనము వారికి తోడ్పడి ఉండాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ పిలుపునిస్తా ఉన్నాను. నమస్తే. థాంక్ యూ. పీపుల్ ఎంపవర్మెంట్ సొసైటీ 5th యానివర్సరీని పురస్కరించుకొని వికలాంగుల కాలనీ, బాలాజీ నగర్, జవహర్ నగర్లో జరపడం జరిగింది. మరి మల్టిపుల్ డిసార్డర్ వాళ్ళు ఉన్న వారి మధ్యలో ఈ యొక్క సెలబ్రేషన్ జరుపుకోవడం మేము చాలా సంతోషంగా భావిస్తున్నాము. మరి చీఫ్ గెస్ట్గా జవహర్ నగర్ పిఎస్ సిఐ నాగరాజు గారు, మరి ఎస్ఐ రాములు గారు, మరి ఇక్కడ స్థానిక కార్పొరేటర్ నిహారిక గారు, అదే రీతిగా సతీష్ అన్నగారు మరి రావడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి పీపుల్ ఎంపవర్మెంట్ సొసైటీ 5వ సంవత్సరాలు పురస్కరించుకొని ఈ 5 సంవత్సరాలు కూడా మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తూ ఉన్నాం. మరి ప్రెసిడెంట్ మేరీ ఫ్లోరెన్స్ గారు, చైర్మన్ అండ్ ఫౌండర్ గారు మరి అదే రీతిగా మనకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. చిన్నపిల్లలకు ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే ముసలి వాళ్లకు వారికి వివిధ సందర్భాలను బట్టి దుప్పట్లు కానీ, లేకపోతే వారి ఔషధాల పరంగా మెడికల్ ఇష్యూస్ ఉన్న వారికి కూడా మెడికల్ చేయడం కానీ, ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము. ఈ 5 వసంతాలు పూర్తి చేసుకొని మరి 6వ వసంతాలను అడుగు పెట్టినందుకు మరి మేము ఎంతో సంతోషంగా మరి ఈ యొక్క పీపుల్ ఎంపవర్మెంట్ సొసైటీ ఈ యొక్క మల్టిపుల్ డిజార్డర్ అనగా మరి దివ్యాంగులు కానీ లేదా బ్లైండ్ వాళ్ళు ఈ సింగింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ మధ్యలో అనేక వారి మధ్యలో ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాం జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. మరి మా సొసైటీ మెంబర్స్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, మరి వైస్ ప్రెసిడెంట్ గారికి అందరికీ మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. నేను పీపుల్ ఎంపవర్మెంట్ సొసైటీ ఫౌండర్ మేరీ ఫ్లోరెన్స్ మాట్లాడుతున్నాను. ఈ ఫస్ట్ ఈ 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పీపుల్ ఎంపవర్మెంట్ సొసైటీలో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం మేము. ఈ కార్యక్రమాలన్నీ కూడా నేను ఒక్కదాన్నే చేశాను అనడానికి లేదు. ఈ కార్యక్రమాలన్నీ కూడా నా తోటి ఫ్రెండ్స్ అందరితో కలిసి చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన వైస్ ప్రెసిడెంట్ గారు వి లక్ష్మి గారు ఫుడ్ డొనేట్ చేయడము, తనే ఫండ్ రైజ్ చేశారు. అలాగే శ్యామ్ గారు, నరసింహ గారు వీళ్ళు కూడా తన తోటి సహకారాలు అందించినందుకు వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడానికి వీళ్ళు ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పీపుల్ ఎంపవర్మెంట్ సంస్థ వారు 5 వసంతాలు పూర్తి చేసుకొని 6వ సంవత్సరంలో పడుతున్నందుకు కంగ్రాచులేషన్స్.
అది ఇచ్చుకుంటే అట్లా వెళ్ళిపోండి.